బేలా మండలంలోని మసాలాకే దుబ్బగూడ గ్రామం నుండి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం, వాళ్ళందరినీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి స్వాగతం పలుకుతూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈరోజు పార్టీలో చేరినటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీని నిండు మనస్సు ఆశీర్వదించారు, రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి ఆశీర్వాదాన్ని మరొకసారి ఇవ్వవలసిందిగా అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు గ్రామాలన్నీ కూడా కొట్టుమిట్టాడు. గ్రామ పంచాయతీలో కనీసం బల్బులు పెట్టలేనటువంటి దుస్థితి. దీనికి కారణం గత 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఒక పక్కన, 2023లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరో పక్కన. ఆ రెండు పార్టీల పాపాల ఫలితమే ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా కుప్పగొలడం, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పగొలడం. దానికి అనుగుణంగానే ఈరోజు అభివృద్ధి అనేది కుట్టుబడడం. నలుగురికి మంచి జరగాలన్నా, గ్రామాల అభివృద్ధి జరగాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి సాధ్యమవుతుంది. కాబట్టి మరొక్కసారి ఈరోజు పార్టీలో చేరినటువంటి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. చిత్రు శ్యామరావు, ఏ మాధవరావు, ఎం హీరామన్, ఏ మారికరావు,